పోస్ట్ ఫేస్బుక్లో చూసినట్టే మా పాశం సార్ ఉంటారని కానీ వచ్చాను. డెఫినెట్గా పాశం సార్ ఉంటారు అని తెలుసు. పాశం సార్ మాకు గురువులు. సో నేను బేసిక్ ఏంటంటే నేను 2010లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను థియేటర్లోనే. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్. ఫోటోలు చూసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. మేము మళ్ళీ నుంచి వచ్చేసాము. 2010లో నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ. 2010లో 2014లో ఆ లెక్చరర్ జాబ్ వదిలేసాను. కొంచెం డిపార్ట్మెంట్ హెల్ప్ తోటి మోదుగుపుడు అనే నాటకం చేశాను. అది 45 days ట్రైనింగ్ చేసి అది వాళ్ళ పిల్లలతో నాటకం చేశాను. తర్వాత అదే నాటకాన్ని బైరాన్పల్లి తీసుకుని ప్రజెంటేషన్ చేశాను. బైరాన్పల్లి చేసిన తర్వాత థర్డ్ టైం వేద్దామంటే ఆ నాటకం వేయొద్దని చెప్పారు. ఎందుకంటే కొంచెం అగ్నెస్ట్గా ఉంది, దూరంలో పిల్లలని కానీ ఆపేసాను. తర్వాత నెక్స్ట్ నాటకం గంగు అనే నాటకం వేశాను. గంగు నవలని నాటకంగా మార్చేసాను. అంటే నెక్స్ట్ తుగ్లక్ అట్లా టోటల్ 24 నాటకాలతో సంస్కృతం అవన్నీ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను చూడగా ఎందుకు వచ్చానంటే నేను థియేటర్ మీడియా నుంచి ఫిల్మ్ మీడియా అయిపోయాను. సర్వకావ్యేషు నాటకం అంతమన్నట్టు నేను ఫిల్మ్ అనేది దానికి అవసరం కాబట్టి ఫిల్మ్ మీడియాకి వెళ్ళాను. ఫిల్మ్ మీడియాకి వెళ్ళినప్పుడు ఆ మీడియాలో పిఆర్ఓలు ఇతర ప్రాంతం వాళ్ళు, మిగతా వాళ్ళు, ఈవెన్ ఒక మెస్ అంటే ఒక న్యూస్ రాయాలంటే అన్న నేను తీసుకెళ్ళి వేసేస్తామని అంటాడు. కానీ డెస్క్ ఇన్ఛార్జ్ మాత్రం ఆయన లేదు. వేరే వాళ్ళు ఈ వార్త రాదు అని చెప్పేసి చెప్పాడు. సో ఇట్లా బాగా జరిగిపోయింది. తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళు రావాలంటే ఎవరు ఉంటారు, అప్పాజీ అని ఎప్పాజీ వాళ్ళు ఉన్నారు పిఆర్, వాళ్ళని చెప్తేనే వస్తారు, వేరే వాళ్ళు రావాలి. సరే పిఆర్ఓగా నేను మా రిజిస్ట్రేషన్ చేసుకుందాము, నేను ఇన్వాల్వ్ అవుతానంటే మీకు ఇవ్వరు, అది 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ నేను చేశాను. సార్ అన్నారు ఇంతకుముందు మన దగ్గర హీరోలు లేరు మా అన్నారు, తెలంగాణ నుంచి నేనేం చేయాలి, డబ్బింగ్ ఆర్టిస్టే లేదు, తెలంగాణ యాస చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్టులు లేరు, తెలంగాణ యాస వాళ్ళు నేర్చుకొని డబ్బింగ్ చెప్తున్నారు. తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది సినిమా. సరే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇవ్వండి, నాకు ఇవ్వలేదు. నేనేం చేశాను, 9 బ్యాచ్లు తెలంగాణ వాయిస్ డబ్బింగ్ యాక్టింగ్ ట్రైనింగ్ పెట్టాను. 9 బ్యాచ్లు చేశాను. ఒక్కొక్క బ్యాచ్లో 24 స్టూడెంట్స్ లాగా వాళ్ళకి 30 hours స్టూడియో ప్రాక్టికల్స్ ఇచ్చుకుంటూ వాళ్ళందరూ ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వాలంటే మెంబర్షిప్ ఇవ్వడానికి కూడా సోకాల్డ్ సంథింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. అది ఎవరికి కాలేదు. వీళ్ళు ఎవరైనా సినిమాకి డబ్బింగ్ చెప్పాలన్నా సినిమాకి డబ్బింగ్ జరగడానికి అలో లేదు. మేమేం చేసాము, నేనే తెలంగాణ సినిమా డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేస్తే అది పక్కన పెట్టు, అది నడవదని చెప్పేసి పక్కన పెట్టించాను. అంటే ఈ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డబ్బింగ్ చెప్పడానికి పనికిరారు. అంటే వాళ్ళ స్టూడియోస్ కూడా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది, వాళ్ళే ఉన్నారు. అంటే మీడియా అంతా వాళ్ళదే ఉంది, ఫిలిం మీడియా. సో వీళ్ళు పనికిరారని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాకుండా డైలమాలో నా సొంత సినిమా తీశాను. సొంత సినిమా తీస్తే మార్కెటింగ్ చేయడానికి పోయాము. మార్కెటింగ్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ అస్తిత్వం ఉంది, ఎక్కడ తెలంగాణ ఉంది? అదే ఇంకా ఇంకోటి, హీరోలు ఎక్కడి నుంచి వస్తారు, రైటర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇకపోతే నువ్వు పెద్ద సినిమా పని చేసావు, చిన్నది వాళ్ళ సినిమా పని చేసావు, పిఆర్ఓ దగ్గర నుంచి అయితే సినిమా మీడియా గురించి అయితే మీకు తెలుసు. సో నేను ఒకటి ఆలోచించేది ఏంటంటే, సార్ ప్రతిపాదనలు ఒకటి పెట్టే గ్రూప్ వైజ్గా సంఘాలని తెలుగు అని పక్కన పెట్టి తెలంగాణ అనే టైటిల్తో అసోసియేషన్స్ ఫామ్ చేయాలి. ఉన్నాయి కొన్ని రైటర్స్ అసోసియేషన్ ఉంది, కొన్ని ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు, పెద్ద తలకాయలు ఉన్నారు. తెలంగాణ సినిమా రైటర్స్ అని, తెలంగాణ దర్శకుల సంఘం అని, తెలంగాణ నటుల సంఘం అని ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో అక్కడే పట్టుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకు అవకాశాలు రావట్లేదు, అది తీసుకొని బయటకు వస్తాయి. వాళ్ళు ప్రొడ్యూసర్ కావాలంటే వాళ్ళే ఉండాలి. మరి నువ్వు తెలంగాణ వాళ్ళని వాళ్ళే పక్కన పెడుతున్నారు, వీళ్ళు ఇది పక్కన పెట్టి వాళ్ళు పని చేస్తున్నారు. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆ సంఘాలన్నింటినీ బయటకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ రిజిస్టర్, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోయినా అది అలో చేయరు, అది పేరుతో ఉండదు, మనకు రాదు. సో అవన్నీ తీసుకొని మనం ఏమైనా పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. సినిమా రంగాన్ని కూడా ఇందులో కలుపుకొని ఈ మీడియాని ఎలా తీసుకెళ్ళాలని అని ఆలోచించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందు లేదు అందు లేదనే సందేహము కలదు, ఎందెందు వెతికినా అందందే కలదు ఆంధ్ర ఆధిపత్యం. సో కాబట్టి బాధితుల సంఖ్య తీస్తే 4 కోట్ల మంది బాధితులే ఉంటారేమో బహుశా మనోళ్ళు. సార్ వెంకట సార్ మాట్లాడతారు సార్ మీరు? సార్ పేరు సార్